ఏపీ రాష్ట్రంలో జిల్లాకి ఒక గ్రామం చొప్పున ఎంపిక చేసి పెన్షన్‌ల వెరిఫికేషన్ అయితే పూర్తి చేశారు. దీనికి సంబంధించి ప్రజలకి కొన్ని అనుమానాలైతే ఉన్నాయి. రాష్ట్రంలో ఎక్కడైనా పెన్షన్‌లు తొలగించారా లేదా అని. ఇదే విషయానికి సంబంధించి ఎవరైతే పెన్షన్ వెరిఫికేషన్ చేశారో, అంటే బృందాలుగా ఏర్పడి వెరిఫికేషన్ చేశారు కదా! వారిలో కొంతమంది చెప్పిన వివరాలనైతే న్యూస్ ఆర్టికల్స్‌లో అయితే రాశారు. అలాగే ఇదే వెరిఫికేషన్‌కి సంబంధించి రాజకీయ నాయకులు చేసిన చర్చలకు సంబంధించి కూడా ఆర్టికల్స్‌లో రాశారు. ఇక పెన్షన్‌ల వెరిఫికేషన్ అనేది వచ్చే ఏడాది సంక్రాంతిలో అంటే 2025 జనవరి తర్వాత మళ్ళీ పెన్షన్ వెరిఫికేషన్ ఉండొచ్చు అన్న టాపిక్ గురించి కూడా రాశారు. ఈ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ప్రెజెంట్ రాష్ట్రంలో జిల్లాకి ఒక గ్రామం చొప్పున పెన్షన్ వెరిఫికేషన్ అయితే జరిగింది కదా! వెరిఫికేషన్ అయితే జరిగింది కానీ ఎక్కడా కూడా ఎవరి పెన్షన్ కూడా తొలగించలేదు. కేవలం ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలేంటంటే పెన్షన్‌లు వెరిఫికేషన్ చేయమని మాత్రమే వచ్చాయి. ఎక్కడ కూడా పెన్షన్ తొలగించండి అన్న ఆదేశాలైతే రాలేదు. ఇలా ఏదైతే వెరిఫికేషన్ చేశారో, ఆ డేటా అంతా కూడా అధికారులొచ్చేసి అంటే బృందం వచ్చేసి యాప్‌లో అయితే అప్డేట్ చేయడం జరిగింది. అందులో అర్హులెవరు, అనర్హులెవరు అన్నది అప్డేట్ చేశారు. అక్కడ అందులో అనర్హులు ఎవరైతే ఉన్నారో వారి డేటా అయితే ప్రభుత్వానికి కూడా పంపడం జరిగింది. ఆ ప్రభుత్వానికి పంపిన డేటా ఏదైతే ఉందో, అందులో అనర్హులకి మళ్ళీ వెరిఫికేషన్ అయితే చేసి, ఒకవేళ వారి పెన్షన్ అనేది తొలగించాలి అంటే గనక, ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టయితే వారి యొక్క పెన్షన్ అయితే తొలగిస్తారు. అంటే ప్రస్తుతానికైతే ఇనెలిజిబుల్ క్యాండిడేట్స్‌ని అయితే గుర్తించారు గానీ వారి పెన్షన్ అయితే తొలగించలేదు. దీనిపైన మళ్ళీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని, ఇలా ఇనెలిజిబుల్ అయిన వారికి మరొకసారి వెరిఫికేషన్ అయితే చేసి, తర్వాత మాత్రమే పెన్షన్ తొలగించాలి అనుకుంటే ప్రభుత్వం నిర్ణయం తీసుకొని పెన్షన్ అయితే తొలగిస్తారు. ఇప్పటి వరకు వెరిఫికేషన్ చేసిన డేటా ఏదైతే ఉందో, ఆ డేటాని బేస్ చేసుకొని అంటే ఆ నివేదిక ఆధారంగా రాష్ట్రం మొత్తం మీద పెన్షన్‌ల వెరిఫికేషన్ అయితే కంపల్సరీ ఉంటుంది. అంటే ప్రెజెంట్ ఎంతమంది అనర్హులు లబ్ధి పొందుతున్నారు. అంటే జిల్లాకి ఒక గ్రామం చొప్పునే ప్రెజెంట్ వెరిఫికేషన్ అయితే చేశారు కదా! ఆ వెరిఫికేషన్‌లో ఎంతమంది అనర్హులు ఇంకా పెన్షన్ లబ్ధి పొందుతున్నారు అన్న డేటాని బేస్ చేసుకొని, ప్రభుత్వం వచ్చేసి సంక్రాంతి తర్వాత అంటే 2025 సంక్రాంతి తర్వాత మళ్ళీ పెన్షన్ వెరిఫికేషన్ అయితే చేస్తుంది అని ప్రజాశక్తి న్యూస్ పేపర్‌లో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. ఏపీలో పెన్షన్ వెరిఫికేషన్‌కి సంబంధించి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. ఇక కొత్త పెన్షన్‌లకి సంబంధించి వివరాలు చూసినట్లయితే జనభూమి కమిటీలు ఏర్పాటు చేసిన తర్వాత గ్రామ సభలైతే కండక్ట్ చేసి, ఆ గ్రామ సభల్లో ఎవరైతే పెన్షన్‌కి అర్హత పొందారో వారందరికీ కూడా కొత్త పెన్షన్‌లయితే అందివ్వడం జరుగుతుంది.